ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోని కొట్టింది. వరుసగా 2 మ్యాచ్ల్లో పరాజయం తర్వాత గెలుపు రుచి చూసింది. అయితే ఆల్రౌండ్ షోతో ముంబై ఇండియన్స్ కుమ్మి పడేసింది. 5 సార్లు ఛాంపియన్ అనే ట్యాగ్కు తగినట్టే ఆడింది. సొంత అడ్డాలో అభిమానులను అలరించింది. ముంబై ఇండియన్స్ గెలిచిన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. బిగ్ స్కోర్ను సాధించలేకపోయాడు. అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. 12 బంతులు ఆడిన రోహిత్ శర్మ 13 పరుగులు మాత్రమే సాధించాడు. ముంబై గెలిచినప్పటికీ హిట్ మ్యాన్ పరుగులు సాధించలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. తర్వాతి మ్యాచ్ల్లో అయినా స్టార్ ప్లేయర్ రఫాడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముంబై వార్లో కేకేఆర్ మాత్రం ఉసూరుమనిపించింది. ముంబై బౌలర్ల జోరు ముందు తేలిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అనే ట్యాగ్కు న్యాయం చేయలేకపోయింది. ఆడుతున్నది కేకేఆరేనా అనుకునేలా నైట్ రైడర్స్ ఆట తీరు సాగింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 200 పరుగులు నమోదవుతాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కేకేఆర్ మాత్రం ఆరంభం నుంచే డీలా పడిపోయింది. జట్టులో హార్డ్ హిట్టర్లు ఉన్నా కనీసం 150 పరుగుల మార్కును కూడా టచ్ చేయలేకపోయింది. 16.2 ఓవర్లలో జస్ట్ 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో ఇద్దరు మాత్రమే 20 పరుగుల మార్కును అందుకున్నారు. 4 వికెట్లతో కొత్త కుర్రాడు అశ్విని కుమార్ హైలైట్ అయ్యాడు. 117 పరుగుల టార్గెట్ చేజ్లో రోహిత్ త్వరగా అవుట్ అయినా రికెల్టన్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అందుకున్నాడు. తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ ఇప్పుడు అంచనాలకు తగినట్టే రాణించాడు. హాఫ్ సెంచరీతో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. 1 డౌన్లో వచ్చిన విల్ జాక్స్ 17 పరుగులకే పరిమితమైన సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 9 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. రికెల్టన్ 41 బంతుల్లో 62 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. 43 బంతులు ఉండగా ముంబై సూపర్ విక్టరీ కొట్టింది. వాంకడేలో కోల్కతా నైట్ రైడర్స్ పై గెలిచిన పాండ్యసేన ఓ రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒక ప్రత్యర్థిపై ఒకే వేదికలో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. వాంకడేలో కేకేఆర్ పై ముంబై ఇండియన్స్ 10 విజయాలు సాధించింది. కేకేఆర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. కోల్కతాలో పంజాబ్ జట్టుపై కేకేఆర్ 9 విజయాలు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును ముంబై ఇండియన్స్ బ్రేక్ చేసింది. ఉప్పల్లో పంజాబ్ జట్టుపై హైదరాబాద్ జట్టు 8 విజయాలు సొంతం చేసుకుంది. ఓవరాల్గా కోల్కతా నైట్ రైడర్స్ పై ముంబై 24 మ్యాచ్ల్లో గెలిచింది. కేకేఆర్ జట్టుపై ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగాను రికార్డుల్లోకి ఎక్కింది. బెంగళూరుపై చెన్నై 21 మ్యాచ్ల్లో సత్తా చాటింది. పంజాబ్పై కేకేఆర్ 21 మ్యాచ్ల్లో నెగ్గింది. సూపర్ కింగ్స్ పై ముంబై 20 మ్యాచ్ల్లో గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేకేఆర్ కూడా 20 మ్యాచ్ల్లో సత్తా చాటింది.